హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్ని. ఈరోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ చాలామంది విద్యావేత్తలు కానీ వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు అందరూ కూడాను పొద్దున సరికి వ్యాయామం చేయడానికి వస్తారు. అయితే ఈరోజు ఇప్పటికే హాట్ టాపిక్గా మారినటువంటి మావిగన్ వెర్సెస్ అమరావతి అనే కాన్సెప్ట్ పైన అయితే వచ్చాము. అయితే ఇందులో ప్రజల కోరిక ఏదైతే ఉందో, ప్రజల మనోగతం, అయితే వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో దాన్ని ఉన్నది ఉన్నట్లుగాను ఎక్కడ ఎడిటింగ్ లేకుండా చూపించే చిన్న ప్రయత్నం అయితే ఈరోజు సుమన్ టీవీ చేస్తుంది. ఒకసారి ప్రజల ఒపీనియన్ తీసుకుందాము, ఎవరు ఏమనుకుంటున్నారు ఏంటి అన్నది. ఇక్కడ ఒకసారి మేడం గారు కూర్చున్నారు. మేడం నమస్తే, సుమన్ టీవీ నుంచి వచ్చాము. ఇప్పుడు ప్రజెంట్ మావిగన్ అమరావతి అనే రెండు కాన్సెప్ట్ అయితే నడుస్తున్నాయి. సో ఏది రాజధానిగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? మాకు తెలియదండి అవి. అంటే మీకైతే ఏం కావాలంటే రాజధాని రాజధాని ఏది, అమరావతి మావిగన్? మరి అవన్నీ మాకు తెలియదండి. తెలియదు. ఓకే, చూశారు కదా. సో ఒకసారి ఆల్రెడీ ఒక పెద్ద ఆయన వస్తున్నారు. సార్ నమస్తే అండి, నేను సుమన్ టీవీ నుంచి చిన్నది. ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్గా మారుతున్నటువంటి మావిగన్ వర్సెస్ అమరావతి, మీరైతే ఏం కోరుకుంటారు? నేనైతే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, మన రాష్ట్ర దినస్థితిని బట్టి మావుగానే బాగుంటుంది. అమరావతి మంచిదే, కానీ దాన్ని డెవలప్ చేయడానికి చాలా టైం పడుతుంది. అది లోతైన ప్రాంతం. తర్వాత అసౌకర్యం అనేది కాదు, కానీ దాన్ని డెవలప్ చేయడం అంటే ఒక 20-30 సంవత్సరాలు కూడా చేయలేదు. ప్రజెంట్ వాడుకోవడానికి మావుగానే బాగుంటుంది. అన్ని అంగులు ఉన్నాయి. అటు ఫోర్ట్ ఉంది, ఇటు విమానాశ్రయం ఉంది, అటు గుంటూరు వ్యాపార కేంద్రం ఉంది. ఇన్ని అనుకూలంగా ఉన్నప్పుడు ఆ లోపల కిందకి మనం పరిగెత్తాలి. ఎవరో ఒకరి క్షేమం కోసం అని కాదు కదా, అందరి క్షేమం కోసం. వాళ్ళు చేసిన నిర్ణయం తప్పు పట్టట్లేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన పరిస్థితులు ఆర్థికంగా అన్ని రకాలుగా నష్టమయ్యాం. ఏమున్నాయి మన దగ్గర? పరిపాలన లేదు కదా. వాళ్ళ నీళ్ళు వీళ్ళు నాలుగు కొట్టుకొని తిట్టుకొని పోలీస్ స్టేషన్లో వేస్తున్నారు, జైల్లో పెడుతున్నారు. పరిపాలించలే ఉన్నారు మన రాష్ట్రాన్ని. వదిలేశారు, గాలికి వదిలేశారు ప్రజలు. ఇంకా అంతకంటే ఏం చెప్పలేం. రేపు వచ్చిన వాళ్ళు కూడా ఏం చేస్తారు కూడా చెప్పాలి. నమ్మకం పోయింది నాయకుల మీద. అది సార్ చూస్తే సార్ ఒకసారి ఏం లేదు. ఇప్పుడు మనకి ఏదైతే సుమన్ టీవీ నుంచి ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మావిగన్ లేదా అమరావతి అన్నది ప్రజల ఒపీనియన్. సో మీరైతే ఏం కోరుకుంటున్నారు? కోరుకోవడానికి అయితే మన దీంట్లో ఏం లేదు. వాట్ ఈస్ గుడ్ అనేది గవర్నమెంట్ చూస్తుంది. అయితే ఆల్రెడీ అమరావతికి ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చేశారు అంటే అది కూడా వచ్చిన తర్వాత దాన్ని యాక్టివ్గా చూస్తేనే కదా అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో డెవలప్మెంట్ చేశారు, ఓకే అనుకుంటున్నారు. మన అది కూడా అసలు పిక్చరైజేషన్ మనకు లేదు మావిగన్ అన్నది. సో దీని మీద గబుక్కని అడిగితే వీ కెనాట్ అంటే చూడండి. సో ఇప్పుడు మావిగన్ అమరావతి అని రెండు కాన్సెప్ట్ నడుస్తున్నాయి. మీరైతే ఏం కోరుకుంటారు? నేనైతే మావిగన్ కోరుకుంటాను. ఎందుకని మీరు క్వశ్చన్ అయ్యొచ్చు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి సిటీస్ 3 ఉన్నాయి. విజయవాడ అవనివ్వండి, మచిలీపట్నం అవనివ్వండి, లేకపోతే ఇంకో సిటీ పేరు ఏం పేరు, గుంటూరు కానీ పెద్ద డెవలప్మెంట్ అయిపోయింది. ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, వాటికి సదుపాయాలన్నీ ఉన్నాయి. విమాన సదుపాయాలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అక్కడక్కడ మనకు కావాల్సిన బిల్డింగ్స్ కానీ ఒక 4-5 హైకోర్టు ఇలాంటివన్నీ ఏవైనా మనకి కొద్దిగా ఓన్లీ బిల్డింగ్స్, రోడ్లు గట్రా ఆల్రెడీ ఉన్నాయి. నేషనల్ హైవేస్ పక్కనలో కట్టిస్తే ఫుల్ ఫ్లెగ్జెడ్గా అయిపోద్ది. ఇంత ఖర్చు కూడా అవసరం లేదు. ఇంత మళ్ళీ కొత్తది తయారు చేయడం అంటే పెద్ద పని. అదే నీకు ఆల్రెడీ ఉన్నది కాబట్టి బిల్డింగ్స్ కడితే సరిపోతుంది అని మా అభిప్రాయం. రైట్, చూస్తున్నాండి. మీరు కూడా మీ కామెంట్ తెలియజేయాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. సార్ నమస్తే. సో ఇప్పుడు ప్రజెంట్ హాట్ టాపిక్ మారుతుంది అమరావతి వర్సెస్ మావిగన్, మీరైతే ఏం కోరుకుంటారు? కోరుకోవడం అంటే అమరావతి మరి స్టాండర్డ్ ప్రజెంట్ మరి ఇంకా అవ్వదు కదా, సెంటర్లో కూడా చట్టం చేసి. కాబట్టి అమరావతి మరి ఇంకా మొత్తం స్టేట్ అలా డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ శ్రీకాకుళం కానీ అటు అంటే శ్రీకాకుళంలో ఈస్ట్ ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాల్లో ఏదో ఒకటి పెడితే బాగుంది.
ఓకే. కానీ ఎందుకంటే ఇది ఇండస్ట్రియల్గా ఏమీ లేదు శ్రీకాకుళం నిల్. ఓకే. శ్రీకాకుళం ఇండస్ట్రియల్గా చేస్తే చాలా బాగుంటుంది. సార్ ఒక్క నిమిషం. ఇప్పుడు శ్రీకాకుళం మన సుమన్ టీవీ నుంచి చిన్న సర్వే, అమరావతి వర్సెస్ మావిగాన్, మీరైతే ఏం కోరుకుంటారు? కోరుకోవడానికి ఏడు ఉంది అది. ఇప్పుడు ఆల్రెడీ అమరావతి అవుతుంది కదా. ఓకే. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వచ్చింది? సమస్య కాదు. సో జగన్ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఓకే. ఆ ఛాలెంజ్ ఏంటనేది ఇప్పుడు మనం తేల్చలేం కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో ప్రజల పాత్ర ఏట్లేదు. ప్రజల పాత్ర 24, 29, 19 ఒక్కొక్కటి సర్టన్ డేట్ ఉండదు. ఆవేలే ఆడి పాత్ర. అవునా కాదండి. మిగతాది తోక మేకని తిప్పలేదని కేసీఆర్ చెప్పాడు. ఇప్పుడు వీటి వల్ల ఫలితాలే లేవు. అవును కాదనేది 29లో తెలుస్తుంది. జగన్ ఇస్తున్నాడు కదా. హూ ఇస్ ద సపోర్టెడ్ టు మాగన్, దే ఆర్ ఆల్సో వైసీపీ. హూ ఇస్ ద సపోర్టెడ్ టు మీరైతే ఏం కోరుకుంటారు అని అడుగుతారు. మన ఒపీనియన్ చల్లదు కదా. పబ్లిక్ కి ఒపీనియన్ ఒక రోజే ఉంటుంది. ఆ రోజు వచ్చినంత వరకు వెయిట్ చేయడం. రైట్. ఏం లేదు, జస్ట్ ఓకే. చూశారు కదా, మీరు కూడా మీ ఒపీనియన్ చెప్పాలనుకుంటే ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్ పెట్టండి. సార్ నమస్తే, సుమన్ టీవీ నుంచి చిన్న సర్వే. ప్రెసెంట్ హాట్ టాపిక్గా మారుతున్నటువంటి మావిగాన్ వర్సెస్ అమరావతి. సో ఈ రెండిట్లో మీరైతే ఏం కోరుకుంటారు? నేను ఎంప్లాయీది, నేనేం మాట్లాడలేదు. యాజ్ ఎ ఎంప్లాయ్ కాదు. వద్దు సార్, అది మాత్రం నన్ను వదిలేయండి. ఓకే, మీరు ఎంప్లాయ్ కాదు. అమెరికా కావాలి. అమెరికా కావాలా? చూశారు కదా, అంటే ప్రజల ఒపీనియన్ ఒక్కొక్కది ఒక్కొక్క విధంగా ఉంది. ఇందులో సుమన్ టీవీ నిష్పక్షపాతంగాను ప్రజల అభిప్రాయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ఒక చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో మీరు కూడా మీ కామెంట్ బాక్స్లో అయితే పెట్టండి. సార్ అదే మాట్లాడండి. కట్ చేయి. ఏమి లేదు, నేను నాకు తెలిసి మావిగాన్ కోసం అడుగుతున్నారు. మావిగాన్ టీడీపీ క్యాండిడేట్, నేను అదే చెప్తాను. సుమన్ టీవీ వద్దు, నువ్వు అడిగిన వాళ్ళు ఇప్పుడు ముగ్గురు ఇంటర్వ్యూ చేసే ముగ్గురు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త. అలా అదే చెప్తాను. ఒపీనియన్ నా ఒపీనియన్ ఏం లేదు. ఇల్లు లేనివాడికి ఇల్లు కట్టేస్తున్నాడు. అదే మనకు కావాలి. ఇప్పుడు ఇల్లు లేక వర్షంలో తడుచుకొని ఈదులో ఉన్న తండ్రి ఏమో ఈదులో పెట్టాడు. ఎవరో ఒక తండ్రి వచ్చేసి ఇప్పుడు ఇల్లు కట్టేస్తున్నాడు. కానీ ఇల్లు కట్టడానికి వర్షంలో తడకుండా ఉండాలి. అంతేగాని నేను ఇల్లు ఎక్కడ కడతాను, ఇల్లు ఎక్కడ కడతాను అంటే నాకు అనుకూలమైన ప్లేస్లో కడితే నాకు ఆనందం. కానీ నువ్వు ఎక్కడో కడతానని నాకు ఏంటి ఆనందం చెప్పండి. ఇప్పుడు అక్కడ ఇల్లు లేదు, మనకి ఇల్లు ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు చెప్పుకోవడానికి నీ రాజధాని ఏది, నీకు ఉన్న ఈ శాసనసభ్యులు ఎక్కడ ఉంటారు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు అనడానికి లేదు. సప్పో చేసి కడుతున్నాడు. దానికి అందరూ ఆనందించి అందరూ సహకరించాలి. ఆయనకి సహకరించినప్పుడే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అంతేగాని ఎద్దు ఎండగలాగా పోతే నీడగలాగా లాగితే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. అందరూ ఎక్కడ కార్యకర్తని కాదు, లేకపోతే పార్టీ పరంగా కాదు, ప్రతి ఒక్కరూ సహకరించినదే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంటుంది. ఆ అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా సహకరించాలి చేసేవాడికి. ఇంకా 4 ముక్కలు చెప్తుంది. చూశారు కదా, సో ప్రజల ఒపీనియన్ ఏ విధంగా అయితే ఉందో, అయితే ఖచ్చితంగాను ఈరోజు ఒక్కొక్కరిది ఒక్కొక్కలా ఉంది. అయితే ఇందులోని సుమన్ టీవీ ఉన్నట్లుగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. ఇది ఎవరికి అనుకూలము కాదు, వ్యతిరేకం కాదు. చూస్తున్నానండి. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.